అని అల్లుడికేసి తిరిగి ఒక మాట చెప్పింది. బాబు, నేను నీకు ఇచ్చి చేసింది, నా కూతుర్ని ఇచ్చి చేసింది సొంత ఇల్లు ఉందని. నీ 20,000 లేకపోతే నువ్వు తెచ్చుకునే 25,000 30,000 జీతంతో నా కూతుర్ని వేరు కాపురం పెట్టుకొని ఏం పొడుస్తామని ఇచ్చాను అనుకుంటున్నావు? నా కష్టాజీతం మొత్తాన్ని నీకు కట్నంగా ఇచ్చి నెత్తి మీద సొంత నీడ ఉందని ఇది చూసి, ఒక భద్రత, ఆర్థిక భద్రత ఇది చూశాను. తర్వాత నీది గవర్నమెంట్ ఉద్యోగం అని చూశాను. తర్వాత కుటుంబాన్ని చూశాను, ఒక కుటుంబం యొక్క అండని చూశాను నేను. ఇవన్నీ చూసి నేను నీకు ఇచ్చాను. కానీ ఎత్తకపోయి నీకు వచ్చేటటువంటి జీతంతో నా బిడ్డని వేరే కాపురం పెట్టి ఏం చేస్తావు? నీ కాపురాన్ని, నీ అమ్మా నాన్నని, నీ ఇంట్లో పరిస్థితుల్ని చక్కదిద్దుకునే పని నువ్వు చేసుకో అని అల్లుడికి చెప్పింది. కూతురికి చెప్పింది, నీ ఇంట్లో పరిస్థితులు ఏది ఏమైనా నువ్వు చక్కదిద్దుకో. ఇంకొక